మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజకీయాలకు తాను కొత్తే అయినప్పటికీ కూడాను మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన యువ నాయకుడు ఆయన. అధికార పార్టీ వేధింపులకు గురి చేసింది. అయినప్పటికీ కూడాను తనను నమ్ముకున్న ప్రజల కోసం పెరువని వెనుకంజేయని దీశాలి ఆయన. మున్సిపాలిటీ చైర్మన్ అయ్యే అవకాశం త్రుటిలో తప్పిపోయినప్పటికీ కూడాను తాను నిరాశపడలేదు, నిస్పృహ చెందను లేదు. తనను ఆదరించి ఆశీర్వదించిన వార్డు ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న గొప్ప ప్రజానాయకుడు ఆయన. తానెవరో కాదు, మద్దూరు మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ కల్లపు దినేష్. వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నాను? ప్రస్తుత రాజకీయాలు అంటే ఒక రొచ్చు, ఒక రొంపి లాంటివి. ఇవి చాలా కుటిల రాజకీయాలు, కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు. ఇలాంటి రాజకీయాల్లో మీరు యువకుడైన మీరు ఎందుకు వచ్చారండి? అసలు రాజకీయాలకు వస్తారని భయంతో మాపై చాలా అంటే పదవీ కాంక్షతోనో లేకపోతే మీ వ్యాపార సంస్థలను కాపాడుకునేందుకో మీరు రాజకీయాల్లోకి వచ్చారు అని నేనంటే మీరేమంటారండి? నేను పదవి గురించి కాదు, పదవి కావాలనుకుంటే నేను వద్దనుకున్నా, పదవులు వచ్చినాయి. నాకు లేదు, పదవుల గురించి నాకు అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీలో స్థానికంగా మీకంటే చాలా మంది సీనియర్లు ఆల్రెడీ ఉన్నారు. అలా సీనియర్లు ఉన్నప్పటికీ కూడా మీకే ఎందుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది? అన్నీ చైర్మన్ ఎందుకు ప్రకటించిందంటే వాళ్ళు అందరు కలిసి మీరు అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవడమే లక్ష్యంగా మీరు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కొనుక్కున్నారు అనే ఒక విమర్శ ఉంది. అధికార పార్టీ అండ చూసుకొని కొందరు నాయకులు మీ ధాన్యపు నిల్వలను ఎత్తుకెళ్లారు, అలాగే మీ మిల్లుల కరెంటు కూడా కట్ చేశారంటున్నారు. ఇది నిజమండి? అవును, నిజమండి. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తామని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనే నా మిల్లు రైడింగ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దట్టు మీ మద్దూరు మున్సిపాలిటీ చైర్మన్ గా కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో 15వ వార్డు అభివృద్ధికి మీకు తగిన ఫండ్స్ వస్తాయని ఆశిస్తున్నారా? కొట్లాడతాను, దానికోసం ఎంతకైనా కొట్లాడతాను. ఫండ్స్ కోసం ఎంతకైనా తీయడానికి నేను రెడీ ఉన్నాను. మద్దూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవిని మీ వశం చేసుకునేందుకు మీరు మీ పార్టీకి చెందిన కొందరు నాయకులకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు ముట్టజెప్పారు. కౌన్సిలర్గా గెలిచిన మీరు మీ వ్యాపార సంస్థ లావాదేవీలు చూసుకుంటారా, లేకపోతే 15వ వార్డు ప్రజల సేవలో నిమగ్నులవుతారా?